ఆర్టికల్ 15 ప్రొవిజన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ సారీ, ఇది లేకపోతే ఇండియా పరిస్థితి ఏంటి అని ఎగ్జాంపుల్ లాగా చెప్పబోతున్నాను. ఈ ఎగ్జాంపుల్ కాదు, నాకు ఎందుకో రియల్ లైఫ్ సినారియోస్ చెప్తానేమో అనిపిస్తుంది. సింపుల్ అండి. ఇప్పుడు ఒక కులాన్ని చూసి ఒక మతాన్ని చూసి జడ్జిమెంట్ అనేది ఇవ్వద్దు. ఒక ముస్లిం తప్పు చేస్తే ఎట్లా శిక్ష చేస్తున్నావో ఒక హిందూ తప్పు చేసినా కూడా అట్లనే శిక్ష చేయాలి. ఒక క్రిస్టియన్ తప్పు చేసినా కూడా అట్లనే శిక్ష చేయాలి. ఓకే, సింపుల్. ఇంకోటి ఏంటంటే స్కూల్లో కానీ ప్రమోషన్లు కానీ లేదంటే అడ్మిషన్ కానీ మేము మా స్కూల్లో ఈ కాస్ట్ పిల్లల్ని చేసుకోము, మా ఆఫీస్లో ఈ కాస్ట్ వాళ్ళని తీసుకోము, మేము ప్రమోషన్ ఆ కాస్ట్ వాళ్ళకి ఇయ్యము, మేము ప్రమోషన్ ఈ రిలీజన్ వాళ్ళకి ఇయ్యము, ఇవన్నీ కూడా చేయొద్దని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. దీని ఎగ్జాంపుల్ నేను నాకన్నా బాగా మీరు క్లియర్గా మీరే చాలా చూసి ఉంటారు. రియల్ లైఫ్లో మీరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో సింపుల్ అండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇది లేకపోతే ఏమవుతుండే అంటే ఎవరైతే పవర్లు ఉంటారో, ఏ కాస్ట్ ఏ రిలీజన్ వాళ్ళు పవర్లు ఉంటారో వాళ్ళందరికీ ఫేవర్గా చేసుకొని మిగతా వాళ్ళందరికీ కూడా మంచి రౌండ్ అవుతుండే. ఇప్పుడు కూడా అవుతుంది, దానికి నేనేం చేయలేను. కానీ అంబేద్కర్ గారు ఇది ముందుగానే గ్రహించి ఏం చెప్పారంటే క్లియర్గా ఈ ఆర్టికల్ ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాడు. ఎట్లా అంటే అన్టచబిలిటీ, అంటరాని వాడు, తక్కువ జాతి వాడు అని చెప్పి క్లాసులలో కూడా కూర్చొనియలేదు, స్కూళ్ళల్లోకి రానిచ్చేది కాదు, ముట్టుకునే ఇచ్చేవాళ్ళు కాదు. ఇట్లా చాలా కష్టాలు పడి కూడా గొప్పడయ్యాడు. కనీసం దీన్ని చూసైనా ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారా అంటే సరే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది ఫినిష్ చేసేద్దాం ఇక, దీని గురించి ఎక్కువ డిస్కషన్ వద్దు. ఒకవేళ ఈ ఆర్టికల్ లేకపోతే ఏమయ్యేదంటే ఎవరైతే పవర్లో అధికారంలో ఉంటారో వాళ్ళ కులం వాళ్ళని లేదంటే వాళ్ళ మతం వాళ్ళని మాత్రమే ఒకలాగా చూసి మిగతా వాళ్ళందరినీ అవుతుండే. ఇది గ్రహించి పవర్తో సంబంధం లేకుండా, ఐడెంటిటీతో సంబంధం లేకుండా మనిషిని మనిషిలాగా చూడమన్నాడు మహానుభావుడు అంబేద్కర్. మనిషిని మనిషిలాగా చూడమని చెప్పాడు. ఇది ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్, ప్రొవిజన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. నెక్స్ట్ ఆర్టికల్స్ గురించి తర్వాత చెప్తాం.